కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి తన సోదరుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థరెడ్డి బైరెడ్డి కాదని, బైరెడ్డి అంటే శబరి మాత్రమే అంటూ ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో బైరెడ్డి శబరి గారు ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. బైరెడ్డి శబరి గారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. బైరెడ్డి అంటే శబరి మాత్రమేనని, సిద్ధార్థరెడ్డి బైరెడ్డి కాదు అంటూ ఇప్పుడు బైరెడ్డి శబరి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏ సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో కానివ్వండి, ఎక్కడా కూడా మహిళల గురించి మాట్లాడరు, వాడుకోరు కూడా. జనరల్గా అయితే అదే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారే తల్లి చెల్లిని వాడుకొని పక్కన పెట్టడం, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడటం ఇవన్నీ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. వాళ్ళ క్యాడర్ అంతా కూడా అదే ఫాలో అయిపోతుంది. సో అదే రకంగా ఫాలో అయినా అంటే ఫాలో అవటమే జరిగింది సిద్ధార్థరెడ్డి అయినా అక్కడ కూడా. ఇప్పుడు శబరి గారు వచ్చి అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే పొలిటికల్ ఫ్యామిలీ ఆవిడకి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి. సరే, ఆవిడ పొలిటికల్గా తనకు బ్యాక్గ్రౌండ్, కానీ సిద్ధార్థరెడ్డికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు గతంలో. సరే, ఆయన వైసీపీలో జాయిన్ అవ్వటం, అనూహ్యంగా కలిసి రావటమో కావచ్చు, రోజా గారి సపోర్ట్ కావచ్చు, ఏదో ఆయన తర్వాత పార్టీలో ఉండటం, శాప్ చైర్మన్గా ఉండటం కానివ్వండి, అవన్నీ జరిగాయి. కానీ ఆయన అక్కడ కూడా ఏంటంటే ఏదైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినారో ఆవిడని విమర్శించడం చేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజం కానివ్వండి, గొడవల్లో కానివ్వండి, ఎక్కడా కూడా మహిళలను లాగరు, అలాగే ఉంటుంది. సో అది సిద్ధార్థరెడ్డి అది క్రాస్ చేసినట్టే కనపడింది. సో వాళ్ళ ఎవరైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడటమే కానివ్వండి, వాళ్ళ సిస్టర్ గురించి మాట్లాడటమే కానివ్వండి, అవన్నీ వాళ్ళకైతే బాధ కలిగించిన అంశాలే. సో వాళ్ళు గతంలో నుంచి రాజకీయంగా ఉండటం కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి అంటే రాజశేఖర రెడ్డి అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి తో ఒక క్యాడర్ అంటూ ఉంటది కదా. ఆ క్యాడర్ని గురించి కానివ్వండి, వీళ్ళు ఇప్పుడు శబరి అనే ఆవిడ వచ్చి కంపల్సరీ వాళ్ళ క్యాడర్ని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. తన పొలిటికల్గా ఇది ఉంది, తనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మహిళల్ని కించపరిచి మాట్లాడటమో ఇవన్నీ చేశారన్నప్పుడు ఖచ్చితంగా విభేదాలు అనేది స్టార్ట్ అయిపోతాయి. పర్సనల్ అటాక్స్కి వచ్చేసారు అక్కడ. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే రాజకీయపరమైనటువంటి విమర్శల దగ్గర నుంచి వ్యక్తిగత విమర్శల వరకు వచ్చారు. వ్యక్తిత్వ హననం చేస్తూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ విమర్శలు అనేది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి పర్సనల్ దీనికి ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇంకా దాన్ని హద్దు మీరాల్సిన టైం వచ్చేసినట్టే కనపడుతుంది. ఇంకా మాటల్లో కూడా ఇంకా ఇప్పుడు ఒక లెవెల్ వరకు ఎవరైనా చూడగలుగుతారు. ఎప్పుడైనా పర్సనల్ అటాక్స్కి వచ్చి అది ఎలా అనిపించిందంటే వైఎస్ఆర్సీపీ అండ చూసుకొని సిద్ధార్థరెడ్డి అన్ని రకాలుగా రెచ్చిపోవటమే జరిగింది. అంటే లోకల్లో కానివ్వండి, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రోజా గారితో కలిసి ఆయన చేసిన అవినీతిలే కానివ్వండి, శాప్ చైర్మన్గా ఉంటూ మాట్లాడిన మాటలు, నేను ఒక పక్క నిలబడతాను, పవన్ కళ్యాణ్ ఒక పక్క నిలబడని, సో నా దగ్గరికి జనాలు వస్తారా, నేను ఒక 50 మంది, నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా 50 మందికి, ఇప్పటికిప్పుడు మీటింగ్ పెట్టినా 50,000 మందికి తక్కువ లేకుండా జనాలు ఉంటారు అని ఆయన మాట్లాడటం అహంభావం ఆ రకంగా తలకెక్కింది. సో ఆ రకంగా ఆయన మాట్లాడటమే కానివ్వండి, ఇంకా శాప్ చైర్మన్గా ఉంటూ రోజా గారితో చేసిన ఆడుదామ ఆంధ్రాలో స్కాములు చేయటం కానివ్వండి. సో దానిలో ఏంటంటే పక్కగా ఎవిడెన్స్తో పాటు దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళు పెట్టి ఆడుదామ ఆంధ్ర చేయించిన దానిలో రోజు కూలీని తీసుకొచ్చి పెట్టారు, ఆడించారు. సో వాళ్ళకి 600 రోజు కూలీ. సో వీళ్ళ లిస్టులో రాసుకోవటం 1400, 1600 ఇలా రోజుకి లెక్క రాసుకోవటం. సో దానిలో అవినీతి, కిట్లలో అవినీతి, వాళ్ళు పంచిన కిట్లు కూడా నాసిరకం పంచటం. సో అది కూడా ఏంటంటే డమ్మీ నేమ్స్ రాయటం పంచినట్టు. సో ఇంకోటి 35 కోట్లు వచ్చి యాడ్స్కి ఇచ్చారంటాం కానివ్వండి. ఇవన్నీ కూడా కలిపి రోజా గారితో కలిపి ఇతని హ్యాండ్ కూడా ఉంది. అందుకే బైరెడ్డి శబరి గారు కూడా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది చర్చకు నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు తన సోదరుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి. దాంతోపాటుగా అసలు బైరెడ్డి శబరి గారు సిద్ధార్థరెడ్డిని బైరెడ్డి కాదు అంటూ ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి బైరెడ్డి వారింట
రాజకీయ వారసురాలు కేవలం నేనేనని చెప్పడమేనా, లేదంటే అసలు బైరెడ్డి వారింట సిద్ధార్థ రెడ్డి రాజకీయ వారసుడు కాదు అని చెప్పడమేనా ఇది? అంటే ఇక్కడ మనకు 2 విషయాలు ఆలోచిస్తే, ఒకటి రాజకీయ పరంగా నేను అన్నాను ఒకటి, ఇంకోటి వచ్చి పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోయారు. 2 విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. సరే, ఆవిడ మాట్లాడిన దానిలో రాజకీయం గతం నుంచి రాజకీయ కుటుంబం కాబట్టి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, సో వీళ్ళకి ఎక్కువ హోప్స్ అనేది ఉంటుంది. అంటే గతం నుంచి ఉన్న వాళ్ళందరూ కానీ, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వీళ్ళతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆయన ఇప్పుడు వచ్చాడు, సో తమ్ముడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి తమ్ముడు సంతానం. సో అంటే ఏంటంటే బైరెడ్డి అంటేనే రాజశేఖర్ రెడ్డి ఆ జిల్లాలో అట్లా ఆ పేరు అనేది ఉంది కదా. సో ఇప్పుడు సిద్ధార్థ రెడ్డికి ఆ పేరు ఆపాదించడం అనేది ఇది కాదు. సో ఆయన వారసురాలుగా నేను ఉన్నాను, సో నేను పొలిటికల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నాను అనేది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి పేరు కూడా బైరెడ్డే కదా, కానీ సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి కాదు, బైరెడ్డి కేవలం శబరియే అన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అనేది అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన రాజకీయ వారసులు కాదు బైరెడ్డి ఇంట్లో అని తేల్చి చెప్పే ప్రయత్నమేనా ఇది? అంటే కాదు, రాజకీయ పరంగా బైరెడ్డి గారు అని అన్నప్పుడు అది ఒక సింబల్ లాంటిది, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి ఒక సింబల్ అనుకున్నాం. సో అది దానికి వారసురాల్ని నేను అనేది ఆవిడ చెప్పుకోవటానికి ప్రయత్నించారు. సో దానిలో ఎక్కడ తప్పుగా కూడా అనిపించట్లేదు. ఇంకోటి కూడా ఉంటుంది కదా, మా ఫ్యామిలీలో మేము నిజాయితీ రాజకీయాలు చేస్తాము, సో ఆ వారసత్వం నిలిపేదాన్ని నేనే అనే చెప్తున్నారు. అది తప్పు కాదు కదా. సిద్ధార్థ రెడ్డి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయట్లేదు అనేది కదా ఇక్కడ. సో ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే లేడీస్ ని తిట్టడం, వాళ్ళని బయటకు లాగటం చేసిన దానిలోనే అటర్ ఫ్లాప్. సో అది పెద్ద మైనస్ లాంటిది. ఇంకొకటి అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. సో అందుకని ఆ ఇంటి పేరు నిలబెట్టేదైనా సరే దానికి నేను వారసురాలని అని చెప్పుకుంటున్నారు. రాజకీయ పరంగా బైరెడ్డి కుటుంబానికి నేనే ఇది అని, నువ్వు అన్ఫిట్ అని చెప్తున్నారు అక్కడ ఆవిడ. సో అన్ఫిట్ అంటే బైరెడ్డి శబరి గారేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం తన అక్క అయినటువంటి బైరెడ్డి శబరి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఏంటి అసలు ఇది? అంటే రాయలసీమలో గతంలో చూసాం ఫ్యాక్షన్ కక్షలు అనేవి, మళ్ళీ వాటికి పునాదులు పడుతున్నాయా? ఇప్పుడు తను అంటున్నారు బహిరంగంగా నేను చర్చకైనా సిద్ధం అని అంటున్నారు. సో అలా ఆయన ప్రకటించచ్చుగా, నువ్వు చేసిన మంచి ఏది ఉంటే అలా ప్రకటించండి. తను ఓపెన్ గా బయట వస్తానంటున్నారు. మీరు రాజకీయంగా గతంలో మీరు 5 ఏళ్లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను, మీరు చర్చికి రండి అని అడుగుతున్నారు. సరే, మీరు చేసిన మంచి ఏదైనా ఉంటే చర్చికి రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? సో ఇక్కడ ఆయన నిరూపించుకోవటానికి ఏమీ లేదు. ఇంకొద్ది రోజులు పోతే ఆయన సిఐడి కేసులు కానివ్వండి, రేపు పొద్దున ఆడుదాం ఆంధ్ర కేసులు కానివ్వండి, ఆయన అటెండ్ అవ్వాల్సింది. ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేసుకునేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఏంటి అసలు ఇప్పుడు లోకల్ రాజకీయాలు ఒకళ్ళకొకళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఆయన కొన్ని స్కాముల్లో ఉన్నాడు కదా, దానికే కూడా అటెండ్ అవ్వాల్సింది ఉంటది. అవన్నీ కూడా ఆయన అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రేపొద్దున వాటిలో శిక్ష పడుతుందా, రేపొద్దున ఆయన దానికి ఏం సమాధానం ఇస్తాడు, ఇవన్నీ కూడా తెలియాల్సింది ఉంది. సరే, వాళ్ళ కుటుంబ తగాదాలని కూడా కొంచెం లేడీస్ వరకు వెళ్ళిపోయేటప్పటికి అది కొంచెం బాగా పెద్దది అయిపోయింది. సో దాని పర్యాసానే ఇప్పుడు ఇవన్నీ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.